కాకినాడ జిల్లా తూని మండలం తూని రూరల్ తేటగుంట పంచాయతీ గరవపేట గ్రామంలో ఉరకొండను సాగు చేస్తుంటే ఆ గ్రామ ప్రజలు అడ్డుకోవడం జరిగింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మిషన్ తీసుకొచ్చి కొండను సాగు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట పంచాయతీ శివర గౌరపేట గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి కొండ ఊరకొండ. ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ కొండను ఉపయోగించుకుంటూ ఉన్నారు. వర్షాకాల టైంలో ఈ వర్షాలకి విపరీతంగా ఈ లోతట్టు ప్రాంతం గౌరపేట, ఈ గౌరపేట మొత్తం గ్రామం అంతా కూడా మునిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కొండ మీద జీవనాధారం ఉంటున్నారు. అలాగే పశువుల కోసం, ఆవులు గేదెలు పశువుల కోసం మేపుకోవడానికి ఈ కొండను అందరూ కలిపి ఉమ్మడిగా ఉంచుకున్నారు. ఇప్పటి వరకు కూడా అలాగే ఈ గ్రామంలో కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎక్స్ ఆర్మీ వాళ్ళకి 15 ఎకరాల భూమిని ఈరోజు కేటాయించారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈరోజు మా క్రైల్ని తీసుకొచ్చి జేజీపీని తీసుకొచ్చి ఈరోజు కొండ మట్టి విపరీతంగా తవ్వుతూ ఉన్నారు. కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కానీ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ముందస్తు సమాచారం తెలియజేయకుండా ఈరోజు అక్రమంగా ఈరోజు పని జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఒకటే, ఇంతకుముందు కూడా ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఈ కొండపోటు చేసుకుందని చెప్పి జీడి మొక్కలు వేసుకుని పెంచుకున్నారు. కానీ అలాగే 4 ముగ్గురికో ఈ కొండ సొంతం కాకూడదు. ఈ గ్రామంలో అంతమంది కూడా ఉపయోగించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు పొలాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోతున్నప్పుడు పశువుల కోసం ఈ కొండ గ్రామస్తుల కోసం ఈ కొండను అందరూ కలిపి ఈరోజు పండించుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. మరి అటువంటి టైంలో ఈరోజు మన కొండ మెక్కిలే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ కొండ ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు, ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా ఇచ్చారని చెప్తున్నారు. వీళ్ళు ఏమన్నారంటే దేశం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎక్స్ ఆర్మీ వాళ్ళు, వాళ్ళకి స్థలం ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాకపోతే ఈ స్థలం కాదు, వాళ్ళ కోసం మంచి స్థలం ఇవ్వాలి, జిరాతీ స్థలం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మేము మాట్లాడతాం. వాళ్ళకి మంచి స్థలం, వేరే స్థలం కేటాయించండి. ఈ భూమి మాత్రం ఈ ఊరిలో తప్ప మరి ఏ ఊరిలో కూడా కేటాయించడానికి వీల్లేదని చెప్పేసి ముక్త ఖండంతో చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఆపకపోతే మాత్రం ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాయని తెలియజేస్తాం.